ఎలా ఇక్కడ మోషే గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రతిదీ సంపూర్తి చేసేసాడు మోషే. తర్వాత దేవుడు తన మహిమతో వచ్చి ఆ ప్లేస్లో దిగాడు. ఎప్పుడు దిగాడు? దేవుడు చెప్పినట్లుగా మోషే చేసేసిన తర్వాత దేవుడు అది చూసి, దేవుడు దాన్ని ముద్ర వేస్తూ, ఓకే నువ్వు చేసినంత పర్ఫెక్ట్గానే ఉంది అని ఎక్నాలెడ్జ్ చేస్తూ, దాన్ని అంగీకరిస్తూ, దేవుడు తన సన్నిధిని, తన మహిమను మేఘం రూపంలో ఆ ప్లేస్ని, ఆ బిల్డింగ్ని దేవుడు కప్పాడట, నింపాడు. దేవుడు ఆ ప్లేస్ నింపినప్పుడు దేవుడు అక్కడికి వచ్చాడని విషయం మోషకి అర్థమైంది. ఎందుకంటే అంతకుముందే లాస్ట్ అన్నీ చేసేసి లాస్ట్లో ఆ తెరలు వేసేసి బయటకు వచ్చాడు మోషే. మరి ఎంతసేపు వెయిట్ చేశాడు తెలియదు, వెయిట్ చేశాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు, దేవుని మహిమతో ప్లేస్ నింపబడింది. ఇప్పుడు మోషే సైతం లోపలికి వెళ్ళలేకపోయాడు. అంత మోషనే కదా అరేంజ్ చేసింది అక్కడ లోపల. ఎన్నిసార్లు లోపలికి బయటకు వెళ్ళొచ్చు ఉంటాడు మోషే, కానీ ఇప్పుడు ఎందుకు అవ్వలేదు అలాగా? ఇప్పుడు అది మోషే యొక్క ప్లేస్ కాదు, అది ఇప్పుడు దేవుని యొక్క స్థలము, అంటే దేవుని యొక్క సన్నిధి. దాన్ని మోషే చాలా క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేశాడు. మోషే ఆ డిఫరెన్స్ మోషే తెలిసిపోయింది. అంటే దేవుడు ఉంటే తెలుస్తుందా? దేవుని మహిమ ఉంటే తెలుస్తుందా? దేవుని సన్నిధి ఉంటే తెలుస్తుందా? అంటే దేవుని సన్నిధి ఉంటే మనిషి గుర్తించవచ్చు. దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనిషిగా తెలుస్తుంది. దేవుడు ఆత్మే. కానీ ఇంకను దేవుడు కనుక ఉంటే, నువ్వు కనుక దేవుని యొక్క ఆత్మతో పాటు నువ్వు చూనవ్వగలిగితే, దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడన్న విషయం కూడా నీకు తెలుస్తుంది. అందుకనే దేవుని యొక్క సన్నిధి అంటుంటుంది ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉన్నటువంటి ఒక కార్యము, అనుభవించగలిగేటువంటి ఒక కార్యము, అది వాస్తవం. అది అందుకంటే బైబిల్ మనం చూస్తే, ఎప్పుడైతే దేవుడు తన తేజస్తో నింపేస్తాడు ఆ బిల్డింగ్ని, లోపలికి ఎంటర్ అవగానే దేవుని యొక్క ఉనికిని క్లియర్గా అర్థం చేసుకొని, తెలుసుకొని అనుభవించగలిగేటువంటి స్థాయిలోకి మోషే ఇప్పుడు వెళ్ళాడు. దేవుడు అంత బలంగా మోషేకి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. మోషేకి అంటే దేవుని సన్నిధి ఉంటే నిజంగా అనుభవించవచ్చా మనిషి? అంటే దేవుని సన్నిధి ఉన్నప్పుడు నిజంగా ఒక మనిషి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దేవుడు ఆ ఎక్స్పీరియన్స్ మనుషులకు ఇవ్వడానికే తన సన్నిధి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు.